హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్లో వర్షం పడుతోంది. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో గంట నుంచి వాన దంచి కొడుతోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, కిస్మత్పుర, హైదర్షా కోట్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేటలో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వచ్చే 3 గంటల్లో సిటీకి భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే సిటీ అంతటా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్లో వర్షం పడుతోంది. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో గంట నుంచి వాన దంచి కొడుతోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, కిస్మత్పుర, హైదర్షా కోట్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేటలో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వచ్చే 3 గంటల్లో సిటీకి భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే సిటీ అంతటా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఓ పక్క ఎండ, మరో పక్క వాన. సిటీలోని వర్షంపై మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వర్షంపై అప్డేట్స్ ఏంటి? మంచి శుభవార్త అనే చెప్పాలి. మొన్న నుంచి కూడా వర్షాలు ఉన్నాయని వెదర్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసినా కూడా రాత్రి అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్లేస్లలో కొద్దిగా వర్షం అయితే పడిపోయింది. అయితే 2-3 రోజుల నుంచి వెళ్ళి కూడా హ్యూమిడిటీతో హైదరాబాద్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీళ్ళకి ఈ వర్షం ఇప్పుడు ఒక అరగంట నుంచి సిటీలో అక్కడక్కడ కురుస్తున్న ఈ వర్షం ఒక మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇటు రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగీర్, నార్సింగితో పాటు ఇటు పంజాగుట్ట, సికింద్రాబాద్ ఏరియా, ఇటు కూకట్పల్లి ఏరియాలో అయితే ఒక 20-25 నిమిషాల నుంచి వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది. ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కూడా అనౌన్స్ చేసింది ఈ రాబోయే 2:30 నుంచి 3 గంటల పాటు సిటీ మొత్తంతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. దీంతో పాటుగా కూడా వర్షం అయితే హెవీగానే ఉంటుంది. ఉన్నాయి 2-3 గంటలైనా హెవీగా ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు ఇటు హైదరాబాద్లో హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ వివిధ డిపార్ట్మెంట్లకు అయితే అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా మనకు తెలిసిందే, కొంచెం రోడ్ల మీద ఎక్కువ వాటర్ వస్తుంటాయి, గుంతలు ఉంటాయి. కాబట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే వర్షం పడుతున్న సందర్భంలో కాకుండా తగ్గిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు బంజారా హిల్స్ కావచ్చు, ఇటు సనత్ నగర్, యూసఫ్గూడ, పంజాగుట్ట ఏరియాలో వర్షం లాస్ట్ ఒక 25 మినిట్స్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది. గాలితో పాటు కూడా ఉరుములు, మెరుపులు కూడా మనకు చూడొచ్చు. అయితే ఈ వర్షం అనేది ఇంకొక 2 గంటల పాటు అయితే కంటిన్యూ అవ్వనుంది. ఒకవేళ ఇదే స్థాయిలో వర్షం పడితే మాత్రం హైదరాబాద్లకి ఇది రిలీఫ్గానే ఉంటుంది కాస్త. అయితే ఈ వర్షం ఇలా కురవడం వల్ల కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లాగింగ్ ప్రాంతాలు అయితే కొంచెం కొద్దిసేపు నీరు అయితే నిలిచే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఈ మాన్సూన్ సీజన్లో పెద్ద వర్షం అయితే కురిసింది లేదు. వర్షాలు వస్తున్నాయి, భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నాయి ఇటు వాతావరణ శాఖ. ఎక్కడైతే మనకు వర్షం పెద్దగా కురిసిన దాఖలు అయితే కనిపించలేదు. ఈరోజు కురుస్తున్న వర్షంతో ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇటు రైతులు కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది. ఇక బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీస్ నుంచి ఇంటికి హ్యాపీగా రీచ్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో వర్షం వచ్చినప్పుడు కొన్ని ప్లేస్లలో అంటే కొన్ని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఏదైనా నాలాల దగ్గర కావచ్చు కొంచెం వర్షం నీరు వస్తుంది, మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. దీంతో పాటుగా ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎలాంటి లాగింగ్లు ఏర్పడకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. అంటే మనకు ఈ సీజన్లో ఇదే వర్షం పెద్ద వర్షం ఇప్పటివరకు కాబట్టి పెద్దగా వాటర్ లాగింగ్ అయ్యే పరిస్థితి కూడా కనిపించదు. ఎందుకంటే ఇటు హ్యూమిడిటీ ఉంది, దాంతోపాటుగా కూడా భూమి కూడా కొంచెం హార్డ్గా ఉండడంతో వాటర్ త్వరగానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. గత కొన్ని రోజులకు కూడా ఇటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పెద్దగా వాటర్ లాగింగ్ అవుతున్నాయని చెప్పేసి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ఒక్కటేంటంటే సిటీలో కురుస్తున్న ఈ వర్షాలకి చెట్ల కింద కానీ లేదంటే అక్కడక్కడ కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ దగ్గర కూడా ఉండొద్దు అని చెప్పేసి ఇటు వెదర్ డిపార్ట్మెంట్ అయితే అనౌన్స్ చేస్తుంది. శ్రవంతి.